వెల్కమ్ టు పుష్పగుచ్చన్ ఛానల్. అదిగోండి మా గల్లీలో పెట్టిన పెద్ద వినాయకుడు. ఆ పెద్ద వినాయకుడు ముందు ఇదిగోండి ఈ చిన్న వినాయకుడిని పెట్టేసి ఒకరోజు మహాభిషేకం కన్నుల పండుగగా చేశాము. ఈ మహాభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా చిట్టీల రూపంలో ముందు రోజే వేసుకుని నెక్స్ట్ డే సమకూర్చుకున్నాము. అలాగే ఎంతో వైభవంగా జరిగింది. ఇలా చూసారు కదండి. ఫస్ట్ వచ్చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఫ్రూట్స్ అదేనండి పళ్ళతోటి అభిషేకం చేస్తున్నారు. పసుపు, కుంకుమ, గంధం, భస్మం, కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్, పంచామృతాలు, పూలు, పళ్ళు ఇలా ఎవరికి ఏది చిట్టీలో వస్తే అది తీసుకొచ్చేసి అభిషేకం చేశాము. ఇలా ఎవరు తెచ్చిన పళ్ళన్నీ వాళ్లే దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత దేవుడికి పూలమాల వేసి దీపం చూపించేసి మంగళహారతి ఇచ్చేశారు. మరి ఆ ప్లేట్ చిన్నది కదండి, అందులోని మహాభిషేకం ఇంకా తెచ్చిన వస్తువులు చాలా ఉన్నాయి. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం అలాంటివి వాటితో కూడా చేశారు. ఇలా
చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం దేవుడికి అభిషేకించినవి అనమాట. పాలు, పంచదార, పంచామృతాలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఈ పాత్రలో కలెక్ట్ చేయడం జరిగింది. వీటిని ఏం చేశారు ఏంటి అనేది వీడియో చివర పెట్టాను. అసలు ఈ మహాభిషేకం చూసినా కానీ పుణ్యమేనండి. వీలైతే చూడండి, రండి. చూశారు కదా, ఇప్పటి వరకు చివరిగా పసుపు కుంకుమ గంధంతో వినాయకుడికి అభిషేకం చేశారు. ఆ అభిషేక జలాన్ని అందరి నెత్తి మీద చల్లుతున్నారు. ఇక ఆ తర్వాత దేవుణ్ణి స్నానమాచరింపజేసి వస్త్రం కట్టి ఎంత అందంగా అలంకరించారో చూడండి. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలను కూడా సమర్పించారు. ఇలా చూసారు కదండి, నేను చెప్పినట్టు మహాభిషేకం ఎంతో కన్నుల పండుగగా జరిగింది కదా. ఇక ఆ తర్వాత అందరం తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నాము. ఇలాగా అలానే ఫోటోలు కూడా దిగుతున్నాము. సో ఆ విశేషాలను కూడా షేర్ చేశాను. వీలైతే తప్పకుండా చూడండి వీడియో చివరి వరకు కూడా. ఇదిగోండి, ఈ పాత్రలోనే కదా అభిషేకించిన పంచామృతాలు, కొబ్బరి నీళ్ళు, పంచదార, ఫ్రూట్స్ అన్నీ కలెక్ట్ చేసేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అదిగోండి ప్రసాదంగా అందరికీ పంచుతున్నారండి. అసలు ఈ ప్రసాదం ఎంత బాగుందో మిగతా వీడియోని కూడా చూద్దామా. ఇదండి ఓవరాల్ వీడియో వచ్చేసి. మొత్తానికి ఈ మహాభిషేకం ఐడియా ఎలా ఉందో వినాయక చవితి ఉత్సవాల్లో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఇక రేపటి వీడియోలో అదిగోండి నిమజ్జనం అది ఎంత ఘనంగా చేశారు ఏంటి అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఆగండి పుష్పగుచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, రేపటి వీడియో పెట్టగానే మీకు ఇట్టే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అభిషేకం వీడియోకి గట్టిగా ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ చేశారనుకోండి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకెక్కువ మందికి తెలియజెప్పిన వారం అవుతాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.